వీడియో పైన 25K లైక్స్ మీరు కంప్లీట్ చేసినట్లయితే పెస్టిసైడ్ డ్రోన్ తోని ఎక్స్పెరిమెంట్లు అయితే వస్తాయి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీరు చాలా వీడియోలో చూసుంటారు, మన దగ్గర అయితే ఈ కాస్ట్లెస్ డ్రోన్ అయితే ఉందన్నమాట. ఈ డ్రోన్ ని యూజ్ చేసి మనం చాలా రకాల ఎక్స్పెరిమెంట్లు అయితే చేసినాం. ఏం చేసినాం రా? ఇంత పైన పోతుందో సిస్టమ్, ఇంత దూరం పోతుందో కూడా ఆకాశంలో పెద్ద బెలూన్ తీసుకొని పోయి క్యాచ్ లో ఛాలెంజ్ చేసినాం. చాలా రకరకాల వీడియోలు అయితే మనం దీంతో షూట్ చేసినాము. ఈ రోజు ఈ వీడియోలో ఈ డ్రోన్ తోని ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే వేయబోతున్నాము. అది వచ్చేసి ఏంటి అంటే టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అర్థమైంది కావచ్చు. ఈ డ్రోన్ వచ్చేసి ఎంత వెయిట్ ని లిఫ్ట్ చేయగలుగుతుంది అనే ఎక్స్పెరిమెంట్ అయితే మనం ఈరోజు చేయబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు వీడియోని లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే మన డ్రోన్ అన్నింటినీ క్యారీ చేయాలి కాబట్టి మీరు చూడొచ్చు ఒక వైర్ తోని బందోబస్తు దీనికి ఒక అటాచ్మెంట్ అయితే చేస్తున్నాము. డ్రోన్ కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా. ఆ తర్వాత కిందికి వైర్ ఉంటుంది కదా, దీనికి ఒక తాడుని కట్టుకుందాం. అండ్ నెక్స్ట్ మనం ఏవైతే అటాచ్ చేయబోతున్నామో అన్ని అటాచ్ చేసి పైనకైతే పంపించేద్దాం. ఓకే ఓకే. ఈ వీడియోలో డ్రోన్ ని రిస్క్ చేస్తున్నాము. ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది. ఎక్కువ వెయిట్ కట్టి పైనకి లేపినప్పుడు తిరమలవాడి కింద వాడు ఇరిగిపోయే ఛాన్స్ కూడా ఉంది. మరీ అడుగుతున్నా, ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయరు. ఇంత కాస్ట్లీ డ్రోన్ రిస్క్ చేస్తున్నాం వీడియో గురించి. జల్లి కిందికి వస్తా అయిపో, జల్లి రాదుగా. ఏది ఇది డ్రోన్ అంతకన్నా మీకేం పంపియం. అసలు ఎంత వెయిట్ ని ఆకాశంలోకి లేపుతుంది అని ఎక్స్పెరిమెంట్ పట్టుకోరాదే. ఫస్ట్ అన్ని లేపుదాం. ఇవాళ ఏదేది లేపగలుగుతా అన్ని లేపుదాం. నిన్ను లేపనంటే ఏ డ్రోన్ కావాలి చెప్పన్నారా? ఇంకా పొలాల డ్రోన్ కావాలి. నిన్నేంది అందరిని లేపుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్పెరిమెంట్ లో మేము ఏం చేయబోతున్నాము అంటే, అసలు అందరు కింద కూర్చోరి. మీరు ఇక్కడ చూసినట్లయితే మా సుత్తది ఒకటి కామ్ అయితే ఇరిగిపోయింది. దగ్గర ఒక 500 to 700 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ దీన్ని గట్టి లేపుతాను. క్రికెట్ బాల్ అయినా ఆల్రెడీ మేము గట్టి లేపినాం. మంచిగానే వర్కౌట్ అయితే అయింది. ఒకసారి ఇది చూద్దాం లేపుతా లేదా అని చెప్పేసి. మంచిగా ఉంది బరువు, ఆ దగ్గర కంటే ఎక్కువనే ఉంది మొత్తానికి. ఓకే బచ్చా కింద తేకు. ఫస్ట్ కింద ఉండను అది. ఓకే 3, 2, 1. సక్సెస్ఫుల్ గా మీరు చూసినట్లయితే మన ఏదైతే సుత్తది కామ్ ఉందో ఆరాంసే లేపగలిగింది. సో సుత్త కామ్ వచ్చేసి ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇంకేదైనా ఐటమ్ కట్టి పైన లేపనికి అయితే ట్రై చేద్దాం. దీన్ని వచ్చేసి ఆరాంసే సెకండ్ లో లిఫ్ట్ చేయగలిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికంటే కొద్దిగా ఎక్కువ హెవీ వెయిట్ ఉన్నది మనం లిఫ్ట్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. గ్యారేలో చూద్దాం దారి ఏమున్నది ఏం కథ అని చెప్పేసి. రైట్ సైడ్ లో మీరు ఇక్కడ చూసినట్లయితే మన టెస్లా కార్ పార్ట్ 4 లోడ్ అవుతుంది. ఆ వీడియో కూడా త్వరలోనే ఛానల్ వస్తుంది, మిస్ కాకూడదు. ఓకేనా? పార బాగా వెయిట్ అవుతుంది. లాస్ట్ టెస్ట్ చేద్దాం. నెక్స్ట్ టెస్ట్ లో ఎదురా ఇదా. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి మీరు చూసినట్లయితే కమ్మకత్తి అవుతుంది మన దగ్గర. ఇది చాలా సార్లు మాకు యూజ్ అవుతా ఉంటది. ఒకసారి ఏం చేద్దామంటే దీన్ని లేపగలుగుతుందా లేదని టెస్ట్ చేద్దాం. మస్తు బరువు ఉంది దీన్ని లేపుతారా? ఇది లేపుతా వెయిట్ ఉంది, మామూలు వెయిట్ కాదు. ఒకవేళ దీన్ని లేపగలిగింది అనుకో, తాజాని కూడా లేపుతాడు కదా, బరువు ఉంది అది. చలో ఇప్పుడు కమ్మకత్తి లేపుదాం. బయట కూడా దారి. కమాన్ కమాన్ కమాన్. ఇప్పుడు వచ్చేసి కమ్మకత్తిని అయితే ఆకాశంలోకి లేపుతున్నాం. లేపమా? సో చూద్దాం ఏమైతే ఏం కదా అని చెప్పేసి. 1, 2, 3. ఓకే ఎక్స్పెరిమెంట్ అంటే మీరు చూసినట్లయితే కడక్ లేపింది. ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయింది. కమ్మకత్తి ఆరాంస పైన లేపుతుందిగా. తీసేద్దామా? ఒక మెల్ల దించుకోవాలి ఇప్పుడు. యో దీనికి ఏం లేదు, మళ్ళా సైడ్ లకు ఇక్కడికి ఏమైనా ఉందని అనుకునేరు. ఏం లేదు, పైన ఏం లేదు, గాలి వెళ్తుంది. కంపారిటివ్లీ ఫస్ట్ దానికంటే దీనికి కొద్దిగా బాగా వెయిట్ పడ్డది. గరమైన మోటార్ అయిన హీట్ వస్తుంది మొత్తం. కమ్మకత్తిని కూడా ఆరాంసే ఏదైతే లేపగలిగింది. సో దీనికంటే ఇంకా హెవీ ఏమైనా ఉన్నాయో పట్టుకోదాం. దారా చలో కమాన్. ఎంత ఉంటారా వెయిట్? గింత బరువు లేపో 4 కిలోల అల్కా ఉందట. ఈజీ ఉంటది భయ్యా.
మచ్చ ఊకే తాజీ అని బాటిల్ తీసుకురమ్మంటే బాటిల్ ఆవడమా బయట పోయినప్పుడా బయటకు పోయి బాటిల్ తీసుకురా అంటాడు. మన దగ్గర ఒక బాటిల్ అవుతున్నది, సో దాన్ని అట్లా చూద్దాం. విత్ వాటర్ వాటర్ ఏం చేసుకుంటావు? మచ్చగాడు ఇప్పుడు మీకు కనబడుతుండు కానీ వాడు ఇక్కడ లేడు, వాడు కొద్దిగా బయట అవుతున్నాడు, అవుట్డోర్ కార్యక్రమానికి వేయండు, వాటర్ తీసుకపోలేదు. తాజాని పంపిద్దాం అనుకున్నాం కానీ వర్షం పడుతుంది కదా, అందు గురించి డ్రోన్ డెలివరీ అయితే చేస్తున్నాము. ఫస్ట్ 1/2 లీటర్ బాటిల్ ని పంపిస్తున్నాము, చూద్దాం 1/2 లీటర్ బాటిల్ లేపుతా లేదా. 1/2 లీటరా 1/2 లీటరా? 1/2 లీటర్ రా ఇది, అది లీటర్. మీకు 1/2 లీటర్ తేడా తెలుస్తలేదు. ఓకే, ఫస్ట్ వచ్చేసి 1/2 లీటర్ అయితే లేపుతున్నా. Be careful. 3, 2, 1. వాడు ఏడున్నా సరే ఆరాంసే మన దగ్గరికి బాటిల్ అయితే వెళ్ళిపోతుంది, నో టెన్షన్. అచ్చా ఈసారి నుంచే నువ్వు పిలవాల్సిందే తాజాని కాదు, డ్రోన్. కాకపోతే డ్రోన్ మోటార్స్ మీద మాత్రం మస్తు ఎఫెక్ట్ పడుతుంది, జుయ్యమంటున్నాయి, బాగా ఫాస్ట్ వస్తుంది. ఇప్పుడు 1/2 లీటర్ పోయి పంపించినట్లయితే సరిపోదు, సో అందు గురించి ఇప్పుడు లీటర్ పంపిద్దాం. కమా లీటర్ తీసుకురా. రియల్ లీటర్ ఇప్పుడు వచ్చేసి లీటర్ బాటిల్ అయితే లేపుతున్నాము. లీటర్ బాటిల్ కొద్దిగా ఇబ్బంది పెడుతుంది, నీళ్ళున్నాయి కదా. కిలో కదా లీటర్ అంటే, ప్రొపెల్లర్స్ వేనే అంటుంది. వెయిట్ వచ్చేసరికి కావచ్చు బాగా, ప్రొపెల్లర్స్ ఒకసారి చెక్ చేసుకోరు అంటుంది. నేను ప్రొపెల్లర్స్ ఇరిపోయినారు, గిది ఇరిపోయింది, అన్ని రీపోయినాయి కారా, అన్ని పోయినాయి ప్రొపెల్లర్స్. సో అందు గురించి ప్రొపెల్లర్స్ ని చేంజ్ చేయరు అంటుంది. ఇప్పుడు వచ్చేసి 1 లీటర్ బాటిల్ తోని టేక్ ఆఫ్ అయితే వేస్తున్నా. కమాన్. చెప్పే ఏం లేదు, డైరెక్ట్ మన లొకేషన్ దగ్గరికి చెప్పేది ఏం లేదు, డైరెక్ట్ లొకేషన్ దగ్గరికి 1 లీటర్ బాటిల్ ని మనం అయితే డెలివరీ చేయొచ్చు. మెయిన్ గా మచ్చగా ఏడున్నా జస్ట్ మన దగ్గర లొకేషన్ ఉంటే సరిపోతుంది. 1 లీటర్ బాటిల్ ని కూడా ఆరాంసే క్యారీ చేయగలిగింది, అంతేనా? ఈ 1 లీటర్ సరిపోదు, మరి 2 లీటర్ అయితే ఆశకు 2 లీటర్ కూడా లేపు చూద్దాం. కాకపోతే ఇప్పుడు కాదు, వీడియో ఎండింగ్ లో ఎక్స్ట్రీమ్ టెస్ట్ చేద్దాం, అప్పు లేపాం. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది వీడియో? 1/2 లీటర్ సరిపోలేదని 1 లీటర్ పంపించినాం. ఒకవేళ అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉండి వాడు ఓన్లీ నాకు ఏదైనా బాటిల్ అన్నా బకెట్ అన్నా కావాలనుకో, దానికోసం సంథింగ్ స్పెషల్ ఐటమ్ పంపిద్దాం. అరే బకెట్ ఉండగా లోపల బకెట్ తీసుకురాపో. సో ఇప్పుడు ఏదామంటే బకెటే కట్టి పంపిద్దాం మా దగ్గర. కాకపోతే వాటర్ ఉన్నాయి, ఎంటీ బకెట్ అంటే వాటర్ ఉన్నాయి, వీటికి కావాలి. సరిపోదా? సరిపోతుంది. వాడు స్నానం చేస్తున్నాడు డైరెక్ట్ ఆడ. దానికి బకెట్ పోతుంది డైరెక్ట్ గా, ఇక నో టెన్షన్. డైరెక్ట్ గా బకెట్ పోతుంది, ఏ టెన్షన్ లేదు. పంపినారా చూడు. చాలా అంటే చాలా గైస్ క్రేజీ అయితే అనిపిస్తుంది. డ్రోన్ కు బకెట్ కట్టి ఆకాశంలో పంపించినాము. ఒకరి అనుకోరు, వీడనే కాదు ఎవరికైనా సరే, అంటే దీన్ని మేము యాజ్ ఏ జోక్ లాగా చూపిస్తున్నాము. కాకపోతే సీరియస్ గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక డ్రోన్ కి మనం బకెట్ ని కూడా అటాచ్ చేసి పంపించవచ్చు, అంత వెయిట్ నది క్యారీ చేయగలుగుతుంది.
అంటే అట్లా పంపించాలంటే డ్రోన్ కొనుక్కోవాలన్నట్టు. పట్టుకో. ఏ మాట కామాటనే చెప్పుకోవాలి. మన డ్రోన్ వచ్చేసి నార్మల్గా ఫ్లై చేసిన దానికి కాకపోతే ఇట్లా వెయిట్ కట్టి ఫ్లై చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. నార్మల్గా ఫ్లై చేస్తే ఈ మోటార్లు వచ్చేసి ఎంతైతే ఫాస్ట్గా తిరుగుతాయో దానికి 3 times 4 times ఎక్కువ ఫాస్ట్గా తిరగడం వల్ల మొత్తం గరం అయినాయి. అలాగే హీట్ కిందికి. ఓకే, బకెట్ టెస్ట్ వచ్చేసి పాస్ అయితే అయిపోయింది. అసలు యాక్చువల్గా ఇది వెయిట్ ఎంత క్యారీ చేయగలుగుతుంది ఆ టెస్ట్ అయితే చేద్దాం. దానికోసం ఏం చేద్దామంటే ఫస్ట్ దీనికి ఒకటి బకెట్ అటాచ్ చేద్దాము. బకెట్ అటాచ్ చేసిన తర్వాత దాన్ని పైనకి లేపి దాంట్లో వాటర్ అయితే పోద్దాము. సో ఆ వాటర్ మనం దాంట్లో పోసినా కొద్ది మనం తెలుస్తూ ఉంటుంది అంట ఎంత హైట్ పోతుంది ఏం కదా అని చెప్పేసి. దీని మ్యాక్స్ ఏదైతే మనకు ఎక్స్ట్రీమ్ ఉందో అది రీచ్ కాగానే ఆటోమేటిక్గా కింద అయితే ఆగిపోతుంది ఇది. సో అట్లయితే చేద్దాం. ఎక్స్ట్రీమ్ టెస్ట్ కోసం అయితే మొత్తం సెటప్ అయితే రెడీ అయిపోయింది. మీరు చూడొచ్చు డ్రోన్ కి బకెట్ కట్టినాము. ఇది ఆకాశంలోకి లేపుతుంది. అప్పుడు మనం బకెట్ లో వాటర్ పోస్తూనే ఉందాము. దాని ఎక్స్ట్రీమ్ ఏదైతే మనకు దీని లిమిట్ ఉంటుందో అది అయిపోగానే ఆటోమేటిక్గా డ్రోన్ కిందికి అయితే వచ్చేస్తుంది కదా. అప్పుడు ఈ బకెట్ వెయిట్ ని కనుక మనం చేసినట్లయితే ఇది ఎంత వెయిట్ ని క్యారీ చేయగలుగుతుంది అనేది మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. కాకపోతే డ్రోన్ వచ్చేసి చాలా కాస్ట్లీ. మళ్ళీ దీన్ని కొనలేం కాబట్టి ఏం చేయబోతున్నాం అంటే కింద మొత్తం ఖాళీగానే ఉంది కదా, కింద పడితే డ్యామేజ్ అవుతుంది. సో కింద ఒక మ్యాట్రెస్ అయితే వేద్దాము. ఆ తర్వాత దాని మీద ఈ డ్రోన్ అయితే టెస్ట్ చేద్దాం. మ్యాట్రెస్ తీసుకొద్దాం. చలో. ఇది తీసుకోవాలి. ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు వెనక మ్యూజిక్ వస్తుంది అని చెప్పేసి డ్రోన్ పని అయితే ఆయన యో నార్మల్గా ఒకవేళ డ్రోన్ పడ్డదనుకో ఇది మెత్తగానే ఉంది కాబట్టి ఏం కాదు. ఒకసారి ఎందుకైనా బయట టెస్టింగ్ చేద్దామా? హ్యూమన్ టెస్ట్ చేద్దాం ఫస్ట్. దొరికిందారా ఫస్ట్ వచ్చేసి హ్యూమన్ టెస్ట్, ఆ తర్వాత డ్రోన్ డ్రాప్ టెస్ట్. అయిందారా? ఏం కాలేదంటే డ్రోన్ కూడా ఏం కాదు. సో ఇప్పుడు దీని మధ్యలో డ్రోన్ పెట్టి పైనకైతే లేపుదాం. ఎక్స్ట్రీమ్ టెస్ట్ కోసం మొత్తం ఫీల్డింగ్ అయితే సెట్ చేసినాము. వీడు డ్రోన్ లేపిన తర్వాత అందుకోనికి రెడీగా వీళ్ళిద్దరు ఉన్నారు. వీడు వచ్చేసి వాటర్ పోస్తాడు దాంట్లో. వాడు నువ్వేం చేస్తావురా? అనుకుంటావా? ఓకే, ఏమనుకుంటారు? బకెటా? డ్రోన్. చలో లేపుతున్నా. డ్రోన్ ఆన్ చేయొద్దా? ఎట్లా పట్టుకోవాలి? అది ఇట్లా పడితే కింద డైరెక్ట్ కోలు పడదు చూడ వెనకట. అట్లా పట్టు. ఏం తాగదా? అది ఏం తాక ప్రొపెల్లర్ సాగిపోయినాకనే కింద పడుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోరు, భయపడకుర్రి. లేపుతున్నా. వెయిట్ 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 అటు ముంగడికి రాని. కిందికి వస్తుంది మళ్ళీ మీకు పెట్టేప్పుడు పోయి. ఓకేనా? ఓకే, పోచాయి పోచాయి పోచాయి. వెయిట్ 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 అయిపోయింది. మాక్సిమం లిమిట్. ఇంతకంటే ఎక్కువ ఇదైతే బరువు లేపుతలేదు. సో చూద్దాం టెస్టింగ్ చేసి ఎంత బరువు లేపవుతుందో ఏం కదా. మొత్తం నీది కన్నా ఏం లేపుతలేదు. ఫుల్ టోటల్ ఇచ్చిన. ఇగో ఫుల్ టోటల్. ఓకే, దించేస్తుందిగా. ఏంటిది తీసేసుడు కాదురా. ఇప్పుడు ఆవురా. ఇప్పుడు బకెట్లు ఎన్నైతే వాటర్ ఉన్నాయో ఒకవేళ దాన్ని మనం టెస్ట్ చేసినాం అనుకో, వెయిట్ టెస్ట్ చేసినాం అనుకో, మనకు యాక్చువల్ వెయిట్ తెలుస్తుంది. అసలు ఇది ఎంత వెయిట్ లేపగలుగుతుంది ఏం కథ అని చెప్పేసి. అయ్యో వీళ్ళు తీసేస్తారట. దాన్ని తీసేసి లేపితే దాన్ని టెస్ట్ ఎగ్జాక్ట్లీ చూద్దాం అంటున్నా. అయిపోయి తెలిసే ఇప్పుడు ఇక దాని మీద పెట్టాలి. కింద కూర్చుంటుంది. సో మీరు చూసినట్లయితే గైస్ ఎగ్జాక్ట్లీ మనకు 1 kg 20 grams అయితే ఇది వెయిట్ వచ్చేసి లేపగలిగింది. సో దీని వెయిట్ వచ్చేసి నాకు తెలిసి ఇంకా ఎక్కువ లేపుతుండే కావచ్చు. 30-40 అంతే. 1 kg 30 grams వచ్చేసి డ్రోన్ అయితే మాక్సిమం వెయిట్ లిఫ్ట్ చేయగలిగింది. నాకు తెలిసి ఇంకా కూడా లేపుతుండే కావచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏమై ఉంటుంది అంటే ఇప్పుడు డ్రోన్ మనకు పైన దీని పైన ఎగురుతున్నప్పుడు కిందికి
మన ఎయిర్ వస్తుంది బాగా ప్రెషర్ తోని ఈ బకెట్ నిండి అది లేపలేకపోయిందేమో అనిపిస్తుంది. ఒకసారి 2 లీటర్ బాటిల్ గట్టి లేపుదామా? సో 1 kg మనకు లేపగలిగిందని మనం బకెట్ తోని చూసినాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఏం చేద్దామంటే 2 లీటర్ బాటిల్ లెక్కన కొన్ని వాటర్ తీసేసి అది పెట్టి చూద్దాం దాన్ని లేపుతా లేదా అని చెప్పేసి. అది ఎంత ఉందో చూద్దాం ఒకసారి. ఏది అదే 2 లీటర్ బాటిల్ పెట్టి చూద్దాం. తీసుకురా. 2 లీటర్లో కూడా ఇంతే వెయిట్ వచ్చేటట్టు చూడుర్రా. దే 1030 కదా, 144 ఓకే ఇంతే ఉండని. ఇప్పుడు 2 లీటర్ బాటిల్లో మీరు చూసినట్లయితే 1 kg 440 grams వెయిట్ అవుతుంది. సో దీనికి గట్టి మనం లేపాం. దీంట్లో వాటర్ కొన్ని తీసేసినాం లేపాలి కానీ మచ్చగాడిగా దాన్ని మళ్ళీ కొద్దిగా వాటర్ నింపుకుంటే మొత్తం మీకు లేపుదాం ఒకవేళ లేపితే. పట్టుకోదాన్ని పట్టుకో. లేపుతలేదు, కొన్ని వాటర్ తీసేద్దాం. అరే బకెట్ పెట్టు. 200 grams వేయింది. మాక్సిమం ట్రై చేస్తుంది కానీ లేపలేకపోతుంది. అది బకెట్ అరే అది అంతే గదే 1 kg కాడ లేపగలుగుతుంది. $1100 ఇప్పుడు లావటాలే కింద పడుతుంది ఒక్కడేసారి. కింద పడుతుంది ఇంతకుముందుకు ఎంత ఉండే 1040 దగ్గర 1030 ఇంతకుముందు బరాబర్ పెట్టి లేపుదాం. 1040 ఇంతే ఉండే కదా. ఓకే ఇప్పుడు బరాబర్ ఏం చేద్దామంటే 1 kg 40 grams ఉంది కదా, మనకు మాక్సిమం వెయిట్ బకెట్ గట్టి లేపితే వచ్చింది. సో అన్నే వాటర్ ఉంచినాం, అంతే వెయిట్తో ఇప్పుడు లేపుతున్నాం. కింద పడిపోతుంది, లేచింది కదా కింద. మాక్సిమం వెయిట్ మీరు చూసిరు కదా 1 kg 40 grams అయితే లేపగలిగింది. అసలు దీని రేంజ్ ఎంత? దీని రేంజ్ కాదు, నేను ఏళ్ళు కేసింది దెబ్బ తాకిందారా తాకలే కదా. దీని రేంజ్ అంటే మాక్సిమం వెయిట్ లిఫ్టింగ్ రేంజ్ అంటున్నావా? నాకు తెలిసి అది మనమే టెస్ట్ చేసినాము. మనకు వచ్చేసి మీరు చూసినట్లయితే ఆన్ స్క్రీన్ మీద 1 kg 40 grams అయితే లేపగలిగింది. ఒకసారి టెస్ట్ చేద్దాం. అది తీసుకురా. వెయింగ్ మిషన్ మీద కూడా మనం మళ్ళీ పెట్టినా మీరు చూడొచ్చు 1 kg 40 grams అయితే లేపగలిగింది. సో మన డ్రోన్ మాక్సిమం వెయిట్ టెస్ట్ చేసి చూపిస్తా అని చెప్పిన కదా ఈ వీడియోలో. మాక్సిమం వెయిట్ టెస్ట్ వచ్చేసి ఎంత అంటే 1 kg 40 grams. అప్పుడు చెప్తే గారా లోపల ఏదో సిలిండర్ ఉంది, సిలిండర్ లేపాలి. సిలిండర్ తీసుకురాపో. ఇది ఘోరంగా బరువు కూడా ఉంటారు. ఇది అల్కా ఉన్నది, ఒకసారి టెస్ట్ చేస్తే తెలుస్తుంది లేదా లేవదా. ఏ అల్కా ఉన్నది ఫస్ట్ గట్టి లేపుతలే నేను డైరెక్ట్ దాని మీద పెట్టు. అల్కా ఉంటది, పెట్టు అల్కా ఉంటది. 3 కిలోల 790 grams. ఏడ లేపుతా చెప్పరా? ఏమన్నా పెస్టిసైడ్ స్ప్రే చేసేది అనుకుంటున్నావా డ్రోన్? మొత్తానికి గైస్ ఈ వీడియోలో నాకు మీకు తెలిసింది కావచ్చు, మేము వచ్చేసి ఒకటి స్టంట్ అయితే చేసినాము. అండ్ దీంతో పాటుగా మీకు కూడా ఒక విషయం తెలిసింది కావచ్చు, మన దగ్గర ఉన్న డ్రోన్ వచ్చేసి ఎంత వెయిట్ ని లేపగలుగుతుంది అని అంటే 1 kg 40 grams అయితే లేపగలుగుతుంది. అంటే మన మచ్చగాని కోసం పర్ఫెక్ట్. ఒకవేళ వేరే పరంగా మనం చూసినట్లయితే కష్టం. ఇక 1 kg కంటే ఎక్కువ లేపని ట్రై చేస్తే మోటార్ల మీద వెయిట్ బాగా పడి కింద పడుతుంది. ఎంత ఏమైందిరా? 63 కిలోలు. సో మొత్తానికి ఇది ఈరోజు వీడియో. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చినట్లయితే మేము పెస్టిసైడ్ డ్రోన్ ఏదైతే ఉందో మా వాళ్ళ దగ్గర ఉంది, తెలిసిన వాళ్ళ దగ్గర, దాంతో గ్యాస్ సిలిండర్ ను పైనకి లేపి ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాము. ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే వేయండి. సో ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన 25K లైక్స్ మీరు కంప్లీట్ చేసినట్లయితే పెస్టిసైడ్ డ్రోన్ తోని ఎక్స్పెరిమెంట్లు అయితే వస్తాయి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.